హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఏంటి మళ్ళీ మొదలు పెట్టేశానని చూస్తున్నారా? సో ఏం చేస్తాను చెప్పండి, ఒక వర్క్ మళ్ళీ పెండింగ్ పడిపోయింది కదా, సో అది ఈరోజు కంప్లీట్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఇది ఆదివారం రోజు వ్లాగ్ అనమాట. లంచ్ చేసి చక్కగా మూవీ చూసిన తర్వాత నిదానంగా స్టార్ట్ చేశాను. సండే కదా, కొంచెం అర్లీగానే స్టార్ట్ చేద్దామన్నాను, కానీ మనకి సండే రోజు వర్క్ మోటివేషన్ అనిపించదు కదా, అదొక రిలాక్స్ అయ్యేది. ఈవెన్ సండేస్ కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు కాబట్టి సండే రోజు ఏం పని ఉండదు, కొద్దిగా హడావిడి ఉండదు అనే మైండ్లో ఉంటాం కాబట్టి వెంటనే ఇంట్లో పని అయిపోయినా కూడా చేయడానికి మనసు రాలేదు. కానీ ఈరోజు చేయాలి అనేసి సాటర్డే అనుకున్నాను. మరి అనుకున్నప్పుడు అలా పెండింగ్ పెడితే ఎట్లా? మళ్ళీ సండే అయిపోయి మండేలోకి వచ్చామంటే మళ్ళీ యథారాజా తదా ప్రజ అన్నట్టు ప్రతిరోజు వర్కే ఉంటుంది. మళ్ళీ ఇది ఇంకొక వారానికి పెండింగ్ పడిపోతుంది అని చెప్పి టీవీ చూస్తూ ఇంకా కొంచెం ముందు లాస్ట్లో మేము చూసే మూవీ ఏదో ఇక సరేలే ముందు పని చూసుకుందాం అని చెప్పేసి అరౌండ్ 4 తర్వాత 5 గుర్తులేదు సరిగ్గా టైం స్టార్ట్ చేశాను అనమాట వర్క్ని. ఇంకా అప్పటి నుంచి చేసి ఇది ఏదో తుడుద్దాం అని చెప్పేసి ఫస్ట్ కొంచెం ట్రై చేశాను. దాన్ని కాస్త ముందుకు లాగి చూస్తే దాని వెనకాల ఉన్న దుమ్ము చూసరికి నాకు దిమ్మ తిరిగిపోయిందనమాట. వామ్మో! ఈ రకంగా ఇన్నిసార్లు తుడిచి దాన్ని మళ్ళీ కడిగి పిండి చేసే బదులు ట్యాప్ కిందకి తీసుకెళ్ళి చక్కగా తోమేసి కడిగేసి అసెంబుల్ చేసుకోవడం ఈజీ అని చెప్పి ఆలోచించి ఇక మొత్తం డిస్మాంటిల్ చేసేసాననమాట. మొత్తం అన్నీ పీకేసేసి మొత్తం చక్కగా సింక్ దగ్గర తీసుకెళ్ళిపోయి ఫస్ట్‌లో మనం కిచెన్‌లో క్లీన్ చేసాం చూడండి, లాంగ్ ఆర్గనైజర్స్, సేమ్ అట్లాగే చేసేసాను. ఇవి చక్కగా కదలకుండా ఒక మూలకు ఉంటాయి కాబట్టి మన కంటికి మంచిగా కనపడుతూ ఉంటాయి. కానీ కాస్త ముందుకు లాగి చూస్తే దాని వెనకాల కింద మొత్తం బూజు పట్టేసేసి ఎంత నానా హంగామా ఉంటుందంటే కదిలిస్తే అన్నీ కంపే ఉంటాయన్నమాట. ఇక తప్పదు కదరా బాబు, ఇది అయ్యే పని కాదులే అని చెప్పి ఇక మొత్తం ఎక్కడికక్కడికి అన్నీ పీకేసి తీసుకెళ్ళిపోయి మొత్తం అన్నీ ఇక కిచెన్లో మొదలు పెట్టేసాను ఇక యుద్ధము. సో ఇవి ఆర్గనైజర్స్ షెల్ఫ్‌లు లేకపోతే ఎంత తలకాయ నొప్పి అంటే అదే కబోర్డ్ అనుకోండి, హ్యాపీగా ఉంటది మనకి. అండ్ ఇక్కడ మన క్లీనింగ్ ఆయుధం అగారో అప్రైట్ క్లీనర్, వాక్యూమ్ క్లీనర్ అనమాట. సో ఈ అగారో 800 వాట్స్ మ్యాక్స్ ఉండేటటువంటిది చక్కగా క్లీనింగ్‌కి, ఫ్లోర్ క్లీనింగ్, షెల్ఫ్ క్లీనింగ్ రెండిటికి హెల్ప్ అవుతుంది. సో ముందైతే దీన్ని తీసుకొచ్చేసాను. ఇది నేను మీకు ఆల్రెడీ కాస్త క్లీనింగ్ చేశాక చూపిస్తున్నాను అనమాట. ఎంత డస్ట్ ఉందో చూడండి. అయన్నీ మనము తీస్తూ ఉంటే బోలెడొస్తూ ఉంటది. పక్కకు నెడుతూ అట్లా కాకుండా ఎప్పటికప్పుడు ఇది ఉంటే కొద్దిగా కిటికీల్లోంచి కార్నర్స్ లాగేస్తా ఉన్నామనుకోండి, మన చుట్టూ ఎక్కువ డస్ట్ పడకుండా ఉంటదనమాట. సో మీకు ఒకవేళ తీసుకోవాలి ఈ అగారో రీగల్ ప్లస్ అప్రైట్ వాక్యూమ్ క్లీనర్, లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఆ లింక్ తోటి షాపింగ్ చేసుకోండి. ఇంకా మనమైతే స్టార్ట్ చేసేసాం. సో ఇక్కడ కూడా 2 ఆర్గనైజర్స్ ఉన్నాయి. ఒకటొచ్చేసి నేను అమెజాన్‌లో తీసుకున్నాను. ఇంకోటొచ్చేసి మీషోలో తీసుకున్నట్టున్నాను. అండ్ లాస్ట్ వీడియోలో మీరు నేను మ్యూజిక్ పెట్టకుండా డైరెక్ట్ ఓన్లీ వాయిస్ పెట్టడం వల్లేమో నా వాయిస్ ఓవర్ వింటూ ఆయాసం అనిపిస్తుంది మీకు అనేసి అన్నారు. యెస్, అవునండి. ఇంతకుముందు స్టార్టింగ్‌లో యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నాన్ స్టాప్‌గా మాట్లాడుతూనే ఉండేదాన్ని. ఎక్కడ బ్రేక్ లేకుండా వాయిస్ ఓవర్ అంటే ఇక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఇప్పుడైతే అట్లా చేయలేకపోతున్నాననమాట. మాట్లాడుతూ ఉంటాను, బట్ మధ్యలో మళ్ళీ కట్ చేసి కాసేపు శ్వాస ఫుల్‌గా తీసుకున్నాక మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అప్పుడు ఈ వీడియోలో ఏం చూపిస్తున్నానో అది చూపిస్తూ మీతో మాట్లాడతాను. లంగ్ కెపాసిటీకి మనకి ప్రాణాయామం బాగా హెల్ప్ అవుతది అనేసేసి తెలుసు. మరి ఇంకేమన్నా టెక్నిక్స్ చేస్తే ఇంప్రూవ్ అవుతుందా? మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేనైతే ఇప్పటివరకు దాని మీద ఫోకస్ చేయలేదు, కానీ నా వాయిస్ ఓవర్ చూసి మీరు సజెస్ట్ చేసిన ప్రతిసారి నాకు యాహ్! నిజమే గదా, నాకు అట్లా అనిపిస్తుంది. సరే ఏం చేద్దామా అనేసేసి ఆలోచిస్తున్నాననమాట. ఫోకస్ చేయాలి. హెల్త్ గూడా ఇంపార్టెంట్ గదండీ! అండ్ ఒకటయిపోయింది. హ్యాపీగా క్లీన్ చేసేసి, తుడిచేసి నాప్కిన్‌తో సర్దేశాను. అండ్ ఇంకొకటి చిన్నది పక్కన ఉండేది గదా, సో దాన్ని గూడా తీసేసి మళ్ళీ అన్నీ తోమేసి ఇంక మొత్తం మీకు బోర్ కొట్టించడం ఎందుకు, తెలిసిన వ్యవహారమే గదా! పీకడం, తోమడం, కడగడం, తుడవడం, మళ్ళీ అసెంబుల్ చేయడం. సో రెండోది ఇలా మ్యాజిక్ చేసినట్టుగా ఇలా చేత్తో పట్టేసి అట్లాగా ట్రాన్సిషన్స్ చేస్తుంటారు కదా, సో ఆ స్టైల్‌లో చేసేసాను. ఇంకా ఇవి 2 బేసిక్ ఔటర్ బాడీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా అన్నిటివి బాక్సులున్నాయి. ఒక్కొక్క బాక్సుల్లో అన్నీ తీసి పక్కన పడేసి వాటన్నిటిని తీసుకొచ్చేసి తోమేసి ఇగోండి అన్నీ పెట్టేశాను. అండ్ అరేంజ్ చేసేటప్పుడు డార్క్ కలర్స్ పైన కాకుండా లైట్ కలర్స్ పైన పెట్టుకుంటే చూడడానికి బాగా అనిపించింది. ఎందుకంటే నాకు బ్యాక్ సైడ్ ఉన్న ఆర్గనైజర్ సర్దినప్పుడు చాలా కలర్ వేరియేషన్ తెలిసింది. డార్క్‌గా ఉన్నవి పైన పెట్టామనుకోండి, చూడంగానే అదేదో కళ్ళకి కొంచెం హార్ష్‌గా అన్నట్టు అనిపించింది. అందుకని లైట్ గ్రీను, యెల్లో, కొంచెం ఆరెంజ్ అట్లా ఉన్నవి పైన,
ఈ పర్పులు, బ్లూ, గ్రీన్ అట్లా ఉన్నవేమో కిందకి సర్దాను అనమాట. సో అలా మీరు ఒకవేళ ఇంట్లో ఉంటే రీఆర్గనైజ్ చేసుకోండి. సో బాగుంటుంది. ఇంక ఇవన్నీ చేసేసరికి టైం 6:20 అయింది. ఇంతకు ముందు అయితే తిండి నో అన్నట్టుగానే పని చేస్తూ ఉండేదాన్ని. ఇవ్వండి ఆ బాక్సుల్లో అన్నీ ఇట్లా పడేసాను అనమాట. ఇప్పుడు ఇదే అసలు పెద్ద టాస్క్. కూర్చొని ఒక్కొక్క దాంట్లో ఏమున్నాయి, ఏం కావాలి, ఏమొద్దు అనుకుంటే తీయడమే పెద్ద ఇష్యూ అనమాట. ఇంకా మళ్ళీ పని దగ్గర కూర్చున్నామంటే ఇంకా లేట్ అయిపోతుంది. ఇంక మళ్ళీ తినకపోతే ఎట్లా చెప్పండి. ఒకప్పుడు కొంచెం నెగ్లెక్ట్ చేసేదాన్ని, కానీ ఇప్పుడైతే టైం టు టైం తినేస్తున్నాను. 6:30 కల్లా 7 కల్లా తినేస్తాను అనమాట నా డిన్నర్ ప్రతిరోజు. సో బ్రెడ్ ఉంది, అది ఏదైనా కానీ ఆ టైంకి ఫినిష్ చేసేసి బ్రష్ చేసేసుకుంటాను. ఇక అంతే. ఇంకా బ్రష్ చేసుకుంటే మనకి ఏం తినాలని అనిపించదు. సింపుల్గా జామ్ అప్లై చేసుకొని కాస్త బనానా పెట్టుకున్నాను, తినేసాను. డిన్నర్ కంప్లీట్ చేసేసి ఇక నా వర్క్లోకి వెళ్ళిపోయాను. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ టైం వచ్చేసి 5 నిమిషాలు తక్కువ 12 అవుతుంది. సో ప్రపంచం అంతా హ్యాపీగా నిద్రపోతున్నారు. అండ్ ఇవ్వండి, ఇక్కడ ఆల్రెడీ ఆర్గనైజర్స్ క్లీన్ చేసిన అంతా కూడా డ్రై అయిపోయింది. ఇంకా క్లీన్ చేయలేదు, చేయాలి. అండ్ కూరగాయలు తెమ్మంటే తెచ్చారు మా వారు, ఇక్కడే పెట్టేశారు విడివిడిగా చేసి. ఇవి ఇప్పుడు సర్దుకోవాలి. అండ్ ఇంకా మన బెడ్రూమ్లో వర్క్ ఎక్కడి వరకు వచ్చిందో చూపిస్తారండి. ఇవన్నీ కూడా తీసేయాలి మొత్తం. ఇగో కొంచెం వేస్ట్ క్లోత్స్ అన్నీ కూడా పైన పెట్టాను, అది అవసరాన్ని బట్టి ఉంచి తీసేస్తాను. అండ్ కొంచెం బ్లౌజెస్ ఇలా ఆర్గనైజ్ చేసి కొన్ని శారీస్ అయితే ఇక్కడ పెట్టాను. అండ్ కింద హ్యాండ్ బ్యాగ్స్, కొన్ని కవర్స్ అవి ఉన్నాయి. అండ్ ఇటు వచ్చేసి ఇక్కడ కొన్ని కుర్తీస్ ఆర్గనైజ్ చేసి ఇక్కడ కొన్ని ఓల్డ్ కుర్తీస్ అన్నీ ఇటు పెట్టాను. క్లియర్ చేయొచ్చులే, అవసరం వద్దనుకుంటే తీసేయచ్చని. అండ్ రెగ్యులర్ లెగ్గిన్స్ అలాంటివన్నీ ఇక్కడ పెట్టి జ్యువెలరీ అంతా కూడా ఇక్కడ పెట్టేశాను. అంటే ఏదైనా ఒకటి కొత్తది కొన్నప్పుడు వెంటనే బాక్స్ పడేయం కదా, సో అది మళ్ళీ ఏదైనా అవసరం అయిద్దేమో ఇన్ఫర్మేషన్ కోసం మనం ఉంచుతాం కాబట్టి బబుల్ ర్యాప్స్ అయినా అట్లా ఇవన్నీ తీసేసేదే మొత్తం. ఇప్పుడు ఎత్తి ఎక్కడ పడేస్తాను చెప్పండి. శారీస్ వాటి బ్లౌజెస్ తోటి పేర్ చేసి కవర్స్లో పెడదామని చెప్పేసి తీసాను. ఇవి కొన్ని అవి ఇవి వేసి పెట్టి ఉంచినాయి. అండ్ ఈ బబుల్ ర్యాప్స్ తోటి పని ఉంది తర్వాత. అండ్ ఇవ్వండి సింగిల్ శారీ కవర్స్ తెచ్చుకున్నాను అనమాట. సో ఇవి ఉన్నాయి. ఇవంతా ఏముందిలేండి, పొద్దున్నే చేసుకోవచ్చు. అండ్ కొన్ని ఓల్డ్ కుర్తీస్ తీసేసి ఇక్కడ పెట్టేశాను, కొన్ని పాతవి తీసేసి ఇందులో పెట్టాను. సో ఇవి తీసేస్తాను. మొత్తానికైతే ఉదయం అయితే అవన్నీ తీసేసి పడేసేసి మనం క్లియర్ చేసుకోవచ్చు. సో టోటల్గా ఇక్కడ వచ్చేసి ఈ చివరిది మొన్న పూజకి డెకోర్ పెట్టాను కదా, అవి పైన ఉంచాను. అండ్ ఇది బయట ఉండేది డస్ట్ పడుతుందని చెప్పేసి పక్కకు లోపల పెట్టేసా. అండ్ ఇంకా ఈ శారీస్ ఒక్కటే, ఇవి తీసేసి పెట్టడం ఈజీయే, కానీ మనకి మెయిన్ వచ్చేసి ఇదిగోండి ఇవి కాస్త తీసి లైన్ చేసి పెట్టేసుకోవచ్చు. ఇంకా దీన్ని అయితే కదపలేదు, ఎందుకంటే చాలా డస్టీ అయిపోయింది కదా. సో ఇంత దుమ్ములో కాస్త కొత్త మంచిగా ఉన్న చీరలు ఎందుకులే అని చెప్పి, ఇవి ఏమవుతాయి అంటే సిల్క్గా ఉన్నవి తీయంగానే అటు ఇటు పెట్టినవి జరిగిపోయి అలా మూటలాగా పడిపోయినాయి. కింద అయితే సర్దేశాను. డెకోర్ ఐటమ్స్ సంబంధించినవి ఫ్లవర్స్, బంతిపూలు అవన్నీ ఉన్నాయి చూడండి, అందులో పెట్టే ఆ చెట్టు ఉండేది ఇంతకుముందు, మీకు గుర్తుందా, దాన్ని ఆకులు తీసేసి అలా పడుకోబెట్టాను. అండ్ అంతకుముందు ఎప్పుడో హెయిర్ స్టైల్స్ కోసం అది ఒకటి హెడ్ కొనుక్కొచ్చాను, అది అలాగే ఉంది. ఇంకా మిగిలినవన్నీ ఇలాగా పిచ్చి ఉన్నాయన్నీ తీసేసి నీట్గా సర్దేసా. సో ఇదంతా నేను రెగ్యులర్ క్లీనింగే కదా, ఉదయం చేసుకుంటాను. ఇవన్నీ లేచి ఇప్పటికే 12 అయిపోయింది. సో ఇదండి మొత్తానికి పిచ్చి పుల్లమ్మలాగా ఉన్నాను నేనైతే. సరే చేసేది మొత్తానికైతే పని అయిపోయింది. సో ఈ క్లమ్జీ అంతా ఉదయం ఇల్లు క్లీన్ చేసేటప్పుడు చేసేసుకుంటాను. అండ్ ఈరోజు అనుకున్న విధంగా చేసేసా. కాకపోతే ఈ ఒక్కటి కూడా చేయొచ్చు, కానీ యాక్చువల్గా లేట్ ఎందుకు స్టార్ట్ చేశానంటే మా హస్బెండ్ ఏదో రావన్న ఏదో మూవీ పెట్టారు తమిళ్ది. సో అది కొంచెం ఎవరైనా కంపెనీ ఉండి చూస్తే మనకి అంత ఇష్టం ఉన్నా లేకపోయినా అలా కూర్చుని పోతాం కదా. నేను మంచిగా భోజనం చేశాక మొదలు పెడదాం అనుకొని ఆ మూవీ దగ్గర కూర్చొని అది నెక్స్ట్ ఏంటి అనుకుంటే అలాగా సినిమా అయ్యే వరకు కూర్చున్నాక స్టార్ట్ చేశాను. అందుకని డిలే అయింది. లేకపోతే ఈ పాటికి ఇవ్వండి ఇవి కూడా చేసేసి ఉండేదాన్ని. కాకపోతే ఇక మనకి టైం లేట్ అయిపోతుంది కాబట్టి వైండప్ చేస్తున్నాం, కానీ నేనే లేట్గా స్టార్ట్ చేశాను అనమాట. ఒక 5 తర్వాత ఏమో స్టార్ట్ చేశాను. సో చిన్నగా చేసుకుంటా, మధ్యలో తింటూ, చిన్నగా పని చేసుకుంటూ, మధ్యలో నీళ్ళు తాగుతూ అట్లా ఈ రోజుకి ఈ వర్క్ అయితే అయిపోయింది.
అండ్ ఎవరో ఒక్కళ్ళిద్దరు వద్దన్నారు అని చెప్పేసి ఎందుకులే పెట్టకుండా ఉండడం. చాలామంది ఆ రోజు నేను సారీ ఇంకెప్పుడు పెట్టను అన్నప్పుడు పర్లేదు పెట్టండి, మాకు మీరు పెడితేనే బాగుంటుంది మోటివేషన్గా అన్నారని చెప్పేసి ఇవాళ షూట్ చేశాను. సో అదండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, అండ్ మీరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.